ఇక ఇవన్నీ వాస్తవాలు కాదు. ఇప్పుడు నాకు నేను చెప్పింది. భారత్లో నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లోనే చూసుకుంటే 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చని అంటూ ఉన్నారు సార్. మన నేతలేమో పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. ఏంటి సార్, భారత్లో ఆర్థిక సంక్షోభం ఉందా? ఆర్థిక సంక్షోభం అంటే ఆ సంక్షోభం అనేది ఒక్క రోజులో ఉండదు, ఒక్క రోజులో రాదు, ఒక్క క్షణంలో రాదు. ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఇన్ ది ఎవల్యూషన్. నువ్వు ఎలా చూస్తావని ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ సంక్షోభం నీకు ఎక్స్టర్నల్ సెక్టార్లో ఉంది. అంటే ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అక్కడ మనకు $691 బిలియన్ ఉన్నాయి. కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ప్రకారం కూడా 8 months ఆఫ్ ఇంపోర్ట్ సరిపోతుంది. ఇది 11 months వరకు కూడా సరిపోతుంది. కాస్త జాగ్రత్తగా మన ఇంపోర్ట్స్ను మేనేజ్ చేసుకుంటే అని ఒక వంచన. బట్ అది ఆ పాయింట్ తీసుకుంటే, ఈ డేటా పాయింట్ తీసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, కంఫర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ 2 నెలల్లోనే $38 బిలియన్ పడిపోయినాయి. 2 నెలల్లోనే. అంటే 6 నెలలు కనుక ఇంకో ఏడాది ఇలాగే ఉంటే ఏమవుతుంది, ఏకంగా మీకు ఒక $200 బిలియన్ పడిపోతుంది. సో కూర్చొని ఉంటే కొండలైనా కలుగుతాయి అంటారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని బాధ. ఎందుకంటే మీకేమో కొత్తగా మనకు డాలర్ల అవసరం పెరిగిపోతుంది, డాలర్లనేమో అందుబాటు తగ్గుతుంది, ఉన్న డాలర్ నిల్వలకెళ్ళి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. సో అది ఇమీడియట్గా క్రైసిస్ అని అనను, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సిగ్నల్. అంటే డిప్లీటింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అంటే తగ్గిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖచ్చితంగా సరైన సిగ్నల్ కాదు. అది మొదటిది. ఇక రెండవది రూపాయి విలువ. ఇది 2025లో 11% పతనం. అసలు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం అవుతుంది. మామూలు పతనం కాదు, భారీ పతనం. మీకు ఎక్కడికి పోతుంది ట్రాజెక్టరీ, 100కి రీచ్ అవుతుందా, ఆ దశకు కూడా వచ్చేసింది. నా అంచనా మోడీ ప్రభుత్వం ఉండగానే రూపాయి 100ను ముద్దాడుతుంది, మీకు డౌటే లేదు. చూడండి. ఇక మూడవది ఏంటంటే నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలు ఉంటాయి. మన దేశ ఎకానమీలోకి ప్రత్యక్షంగా వచ్చేదాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇప్పుడు గూగుల్, హబ్, ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది కాక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్పి, అది స్టాక్ మార్కెట్లోకి వచ్చేది. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, అంటే కొత్తగా అంతకుముందు లేనిది కంపెనీ పెడితే, ఇప్పుడు గూగుల్, హబ్ ఇది గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, అమరావతి ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే కొంతమందికి తెలియక గ్రీనరీ పెంచితే గ్రీన్ ఫీల్డ్ అనుకుంటారు. ఇంగ్లీష్ రాక సరిగా, ఇంగ్లీష్ను సరిగా అర్థం చేసుకోవాలి. సో న్యూక్లియర్ ప్లాంట్ అటైన్డ్ క్రిటికాలిటీ అని వార్త వస్తే ఒక తెలుగులో పత్రికలో సబ్ ఎడిటరు, న్యూక్లియర్ ప్లాంట్ అటైన్డ్ క్రిటికాలిటీ అంటే వెంటనే అణువిద్యుత్ కేంద్రం ఒక సంక్లిష్టమైన దశకు చేరుకుంది, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది అని రాశాడు. అటైన్డ్ క్రిటికాలిటీ అంటే ఈ న్యూక్లియర్ సైన్స్ లాంగ్వేజ్లో పవర్ ప్రొడక్షన్ ప్రారంభమైనట్టు. సో అందువల్ల లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోతే అయ్యే ప్రమాదం అది. గ్రీనరీ వేరు, గ్రీన్ ఫీల్డ్ వేరు. సో గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్తగా వచ్చేటువంటి పెట్టుబడులు. ఇప్పుడు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే అది ఇదివరకు లేదు కనుక. బేగంపేట ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తే గ్రీన్ ఫీల్డ్ కాదు. సో మీకు అమరావతి కొత్తగా నగరాన్ని క్రియేట్ చేస్తున్నారు కదా, దట్ ఇస్ కాల్డ్ అ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. సో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు ఉంటాయి మళ్ళీ, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అని. ఇన్ఫ్లో అంటే మన దేశంలోకి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అవుట్ఫ్లో అంటే ఏంటంటే మన దేశం నుంచి కూడా ఇతర విదేశాల్లో మన వాళ్ళు పెట్టుబడులు పెడుతుంటారు. మన వాళ్ళు పెట్టుబడులు పెట్టుడే కాదు, ఆల్రెడీ మన దేశంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను తమ దేశాలకు తరలిస్తూ ఉంటారు. దాన్ని ఎఫ్డిఐ అవుట్ఫ్లో అంటారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ను నెట్ ఎఫ్డిఐ అంటారు. అంటే ఎఫ్డిఐ ఇన్ఫ్లో, ఎఫ్డిఐ అవుట్ఫ్లో. నెట్ ఎఫ్డిఐ ఇవాళ సర్ప్లస్ లేదు, దాదాపు 0. అంటే దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు, దేశం నుంచి వెళ్ళిపోయే విదేశీ పెట్టుబడులు సేమ్ అయిపోయినాయి. సో ఇది మనకు దీనివల్ల ఏమవుతుంది, ఇది ఒక ఛాలెంజ్, డాలర్ల సంక్షోభాన్ని తెస్తుంది.
తర్వాత FPI అంటారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు. ఇవి మనకు ఇందులో పెద్ద ఎత్తున ఇందులో కూడా మళ్ళీ ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ఫ్లోస్ ఉంటాయి. అంటే మన దేశ స్టాక్ మార్కెట్లోకి వచ్చి షేర్లు కొంటే దాన్ని ఇన్ఫ్లో అంటాం. మన దేశ స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్లు అమ్ముకొని వెళ్ళిపోయారు అనుకోండి, అవుట్ఫ్లో అంటాం. ఇవాళ ట్రెండ్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్లో ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు స్టాక్ మార్కెట్ నుంచి. మన స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోవడం వల్ల మన స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. మీకు డాలర్ల అవుట్ఫ్లో భారీగా పెరుగుతుంది. ఎందుకంటే వాడు ఇక్కడ వచ్చినప్పుడేమో మనకు డాలర్లు వస్తాయి, వెళ్ళిపోయినప్పుడు డాలర్లు పోతాయి. మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి ప్రపంచంలో ఎప్పుడు కూడా జియో పొలిటికల్ జియో ఎకనామిక్ స్ట్రెయిన్స్ ఉంటే ఇన్వెస్టర్ గోస్ టు ది సురక్షితమైన ప్లేస్, మదర్ ల్యాండ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బిడ్డకు భయం వేసింది అనుకో, వచ్చి తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. సో ఎందుకు అంటే భయం వల్ల. అంటే ఇక్కడ తల్లి ఎవరు? డాలర్ తల్లి అమెరికా కనుక నీకు కాస్త జియో పొలిటికల్ జియో ఎకనామిక్ ప్రెషర్స్ వస్తే డాలర్స్ వెళ్ళిపోయి అమెరికన్ ఎకానమీలో పార్క్ అవుతాయి. అలా అందువల్ల ఇప్పుడు అదొకటి జరుగుతుంది ఈ వార్ వల్ల. రెండవది ఏం జరుగుతుంది? అమెరికన్ ఎకానమీ బాగుంది అనుకోండి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ డెవలప్ అయినాక ఎన్ఆర్ఐలు వచ్చి హైదరాబాద్లో భూములు కొంటలేదా? ఎందుకు కొంటున్నారు వాళ్ళు? అంటే మన మాతృదేశంలో బాగున్న పరిస్థితులు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఇక్కడ కొంటున్నారు. కొంతమంది మళ్ళీ రిటర్న్ వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఒకప్పట్లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. హైదరాబాద్లో నీకు బ్రహ్మాండమైన విల్లాస్ దొరుకుతున్నాయి, మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ ఆల్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి. ఎందుకు అమెరికాలో బాగానే సంపాదించుకున్నాం, ఇంకెంతకాలం అక్కడ ఉంటాం అని చెప్పి రిటర్న్ కూడా వస్తున్నారు. అలాగే మీకు ఈ ఫారిన్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు అంటే, అమెరికన్ ఎకానమీ బాగుంటే రిటర్న్ వెళ్ళిపోతాడు. సో నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా, ఇట్లనే పోతాడు వాడు. ఎంతైనా వాడు ఓన్ కంట్రీ అది. సో డాలర్లకు ఓన్ కంట్రీ అమెరికా, మనం అర్థం చేసుకోవాల్సింది. సో అమెరికాలో ఇవాళ బెటర్గా ఉంది. బెటర్గా ఉందంటే డాలర్ అప్రిషియేట్ అవుతుంది. మీకు 2025లో డాలర్ 10% పడిపోయింది. ఇప్పుడు ఈ వార్ వల్ల డాలర్ అప్రిషియేట్ అవుతుంది. వార్ వల్ల డాలర్ ఎందుకు అప్రిషియేట్ అవుతుంది అంటే, వారి వల్ల ఆయిల్ క్రైసిస్ వస్తుంది, ఆయిల్ మార్కెట్ అంతా డాలర్లో ఉంటుంది. వారి వల్ల ఆయుధాలకు డిమాండ్ వస్తుంది, ఆయుధాల మార్కెట్ మొత్తం డాలర్లో ఉంటుంది. సో అందువల్ల వారి వల్ల ఎప్పుడు వార్ వచ్చినా డాలర్ వాల్యూ పెరుగుతుంది. అందుకే అమెరికా ఎక్కడో చోట వారు చేస్తూనే ఉంటుంది. మీరు గమనించండి, అమెరికా ఖాళీగా ఉండదు. ఇప్పుడు ఈ వార్ ఎక్కడైపోతుందో, మళ్ళీ నెక్స్ట్ వార్ ఎట్లా అని చెప్పి ఆల్రెడీ క్యూబా మీద కత్తులు నూరుతాడు ట్రంప్. ఎందుకు నూరుతున్నాడు మీరు గమనించండి. ఉక్రెయిన్ కాస్త చల్లబడదు అనుకునే వరకు ఇరాన్ పట్టుకున్నాడు, ఇరాన్ కాస్త చల్లబడదు అనుకునే వరకు క్యూబా పట్టుకున్నాడు. సో మధ్యలో వెనుజులా కూడా పోయి వచ్చింది అనుకోండి, వెనుజులాకు పెద్ద వారే లేదు. సో ఇలా నిరంతరం వార్లో ఉంటాడు అమెరికా. ఎందుకుంటాడు? ఎక్కడో కన్నా ప్రపంచంలో మీరు హిస్టరీ తీయండి, పీరియడ్ ఆఫ్ వార్ లేకుండా ఉండదు అమెరికా హిస్టరీలో. ఎందుకు? మరి వారు ఉంటేనే డాలర్లు పెరుగుతాయి. ఒకవేళ తాను వార్లో లేకపోతే ఎవరికోనికి మధ్యలో వారు పెడతారు కావాలంటే, మీరిద్దరు కొట్టుకు సావండి అని. ఇప్పుడు ఇరాన్ UAEని కొట్టుకు సావండి అంటున్నాడు. సో అందువల్ల మీకు లేదు, పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తాడు, దాంతో మనం కొంటాం, మళ్ళీ మనకు ఆయుధాలు ఇస్తాడు, మనం పాకిస్తాన్ వాడు కొంటాడు, మళ్ళీ పాకిస్తాన్ ఉండడం దాన్ని మనకి ఇస్తాడు. సో ఇలా మన ఇద్దరం కొట్లాడుకుంటే వాడు ఇద్దరికి ఆయుధాలు ఇస్తాడు. ఇది అమెరికా తన డాలర్ వాల్యూ పెంచుకోవడంలో ఒక పద్ధతి. సో అందువల్ల ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఆ అమెరికన్ ఎకానమీలో వడ్డీ రేట్లు బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ వార్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వడ్డీ రేట్లు తగ్గించరు. దీనివల్ల కూడా మన ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు స్టాక్ మార్కెట్. దీనికన్నా మించింది ఈ రెండు మన మీద కంట్రోల్ లేదు. ఐ కెన్ అండర్స్టాండ్, మనం ఏమీ చేయలేము, మన బాధ. కానీ మన వల్ల కూడా ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, మన స్టాక్ మార్కెట్ చాలా హాట్ గురు అంటారు. ఇది చాలా హాట్ గురు అనేది. ఎందుకు స్టాక్ మార్కెట్ హాట్ ఉంది? ఇష్టం వచ్చినట్టుగా మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ అన్రెగ్యులేటెడ్ ఉంది. ఇప్పుడు మన ఆదాని కేసు విన్నాం, హిండెన్బర్గ్ రిపోర్ట్ అని, అలాగే హర్షద్ మెహతా కేసు విన్నాం, కేతన్ పరేఖ్ కేసు విన్నాం. ఇలా స్టాక్ మార్కెట్ను ఆర్టిఫిషియల్గా పెంచుంచారు. ఎందుకు ఎంత ఆర్టిఫిషియల్గా పెంచుంచారని మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఐటీ రంగం ఉంది, ఐటీ రంగ స్టాక్స్ ఉన్నాయి. ఐటీ రంగ స్టాక్స్ కంపెనీలు, ఐటీ అనేదే గ్లోబల్ మార్కెట్. ఇండియాకైనా అమెరికా కంపెనీ అయినా
సేమ్ మార్కెట్లోనే ప్లే చేస్తారు. ఇప్పుడు మన ఇన్ఫోసిస్, టీసీఎస్ అయినా, అమెరికన్ యాక్సెంచర్ అయినా అదే ఐటీ మార్కెట్లో ఉంటుంది. అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ సిమిలర్గా ఉంటాయి. సిమిలర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న ఇండియన్ ఐటీ కంపెనీలు, సిమిలర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న అమెరికన్ ఐటీ కంపెనీలు, ఈ రెండు ప్రపంచ ఐటీ మార్కెట్లోనే ప్లేయర్స్. మీరు గమనించండి, మన దగ్గర ఏమో 24 ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటారు స్టాక్ మార్కెట్ అంచనా వేయడానికి. అంటే ఒక కంపెనీకి వస్తున్న ఎర్నింగ్స్ ఎంత, ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత, ఆ ప్రైస్ టు ఎర్నింగ్ను ప్రతిసారి ఒక మల్టిపుల్లో ఉంటుంది. ఎందుకంటే వెంటనే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ ఉంటుంది. సో 24 ఉన్నది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల పిఈ రేషియో అంటారు. మీకు అదే S&P 500 పిఈ రేషియో 34, ఆ S&P రేషియో 24 ఉంటే మనకు 34 ఉంది. అంటే 10 మల్టిపుల్ పాయింట్స్ మనది ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, సేమ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నా అమెరికాలో స్టాక్ మార్కెట్లో ఒక యాక్సెంచర్ కంపెనీ వాల్యూతో పోలిస్తే ఇండియన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. దాంతో ఏం చేస్తున్నాడు ఫారినరు, ఇక్కడ ఇన్ఫోసిస్లో షేర్లు అమ్మెళ్ళి అమెరికన్ మార్కెట్లో యాక్సెంచర్ కొంటున్నాడు. దీన్నే అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు స్టాక్ మార్కెట్ పరిభాషలో. అసెట్ ఆర్బిట్రాజ్ అంటే రెండు మార్కెట్లలో తేడా ఉంటే ఒక మార్కెట్లో కొని ఇంకో మార్కెట్లో అమ్ముతారు. ఇప్పుడు మీకు హోల్సేల్, ఇప్పుడు మీకు సింపుల్గా చూడండి, మోండా మార్కెట్లో కూరగాయలు కొంటారు, కొని తోపడం మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు రిటైల్ మార్కెట్లో. మోండా మార్కెట్లో కొన్నది రిటైల్ మార్కెట్లో అమ్మడము ఆర్బిట్రాజ్ ఒక రకంగా. పాపం వాళ్ళు పేదవాళ్ళు కనుక ఆర్బిట్రాజ్ పదం వాడలేము, కానీ రెండు మార్కెట్లో ఉండే డిఫరెన్షియల్ను ఉపయోగించుకొని ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఎక్కువ రేటు ఉన్న మార్కెట్లో అమ్మేసి తక్కువ రేటు ఉన్న మార్కెట్లో కొంటాడు. ఇప్పుడు పేరెంట్ కంపెనీ ఉంటుంది, మీకు అమెరికాలో ఒక రేటు, ఇండియాలో చాలా ఎక్కువ రేటు ఉంది అనుకో, వాళ్ళకి అదే కంపెనీ షేర్లు ఇండియన్ కంపెనీ అమ్మేసుకుంటాడు. సో ఇలా మీకు వర్ల్పూల్ కార్పొరేషన్ సిఇఓ ఫిబ్రవరిలో ఇండియన్ స్టాక్స్ అమ్మినప్పుడు 24% అమ్మాడు వాళ్ళ షేర్లు ఇండియన్ సబ్సిడీలు. ఎందుకు అమ్మాడంటే ఆయనే చెప్పాడు, మనం అమ్మకపోతే ఏం చేస్తామండి, ఇండియాలో 50 రెట్లు ఎక్కువ రేటు ఉన్నది మా కంపెనీ వాల్యూ, మరి ఆ డబుల్గా రేట్ వస్తుంది, అమ్మేసి అక్కడ తర్వాత మళ్ళీ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటా ఉన్నాడు. సో దిస్ ఈజ్ కాల్ ఆర్బిట్రాజ్, అసెట్ ఆర్బిట్రాజ్. దీన్ని మన స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేయలేక మన మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న బుల్స్, ఆర్టిఫిషియల్ బుల్స్ వల్ల ఇలా పెద్ద ఎత్తున డాలర్లో స్టాక్ మార్కెట్లో అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు. దీనికి బాధ్యత ఎవరిది, సామాన్యుడా? దీనివల్ల ఏమవుతుందంటే మనకు డాలర్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఇది తోడు లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్ అని ఉంది. అంటే ఒకప్పుడు మన దగ్గర క్యాపిటల్ కంట్రోల్, అంటే డాలర్లు దొరికేది కాదు, కానీ డాలర్లను ఇప్పుడు కాస్త లిబరలైజ్ చేశారు. మీరు ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలంటే డాలర్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు ఈ చాలా ప్రాబ్లం ఉన్నాయి. సో లేదు, నీకు ఇక్కడ ప్లాట్లున్న ఇల్లున్న అమ్ముకొని డాలర్లుగా మార్చుకొని తీసుకెళ్ళచ్చు. ఇయర్లీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కు లోబడి లిబరలైజ్ రెమిటెన్సెస్ స్కీమ్ నీకు లీగల్ సంపదను విదేశాలకు తీసుకెళ్ళచ్చు. అలా భారతదేశంలో బిలియనీర్స్ దేశంలో తమ సంపద అమ్ముకొని డాలర్లుగా మార్చుకుని విదేశాలకు వెళ్తున్నారు. ఇది సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పేదవాడేమో మన మోడీజీ పొదుపు చేయమంటాడు. అసలు పేదవాడు పొదుపు ఏం చేస్తాడు? రోజుకు 100 రూపాయలు వచ్చినాడు ఏం పొదుపు చేస్తాడు? పొదుపు చేయాల్సింది కాదు. దేశం విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళను పట్టుకొని మీరు 100 కోట్ల రూపాయల తమ ఆస్తుల్ని, 1000 కోట్ల రూపాయల తమ ఆస్తుల్ని అమ్మేసి డాలర్లుగా మార్చుకొని వెళ్ళిపోతున్నారు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. హౌ ఇండియన్ బిలియనీర్స్ గివింగ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్ అని కొట్టండి వస్తుంది. నేను చెప్పేదానికి అన్నిటికీ డేటా ఉంటుంది, నా డేటా లేకుండా నేను చెప్పను. సో ఇండియన్ బిలియనీర్స్, ఇండియా సూపర్ రిచ్ లీవింగ్ గివింగ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పండి వస్తుంది. అంటే రోజు రోజుకు ఈ నెంబర్ పెరుగుతోంది. భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేసుకొని పెద్ద ఎత్తున డాలర్లను విదేశాలకు తరలిస్తున్నారు. పౌరసత్వం వదిలివేయకుండా తరలిస్తున్నారు. మీరు అడగండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అడగండి, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి ఆడ సిటిజన్స్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ తల్లిదండ్రులు ఆస్తులు స్లోగా అమ్మేసుకుంటా డాలర్లు పంపించేస్తున్నారు. వీటిని రిస్ట్రిక్ట్ చేయకపోతే డాలర్ క్రైసిస్ వస్తుంది. ఇది వదిలేసి మీరు ఆయిల్ కొనకండి, పెట్రోల్ డీజిల్ రోజు ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఊహించుకొని చాలామంది ఫుల్ ట్యాంక్ కాదు
అసలు 1 లీటర్ కూడా పోయించుకోరు. మీరు పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కసారి చూడండి, ఎన్నోసార్లు ఈ మధ్య కూడా వెళ్ళి చూశాను. ఆడ నిలబడి ఉంటే చాలా మంది వచ్చి ½ లీటర్ 100 రూపాయల పెట్రోల్ వేయండి, 200 రూపాయల పెట్రోల్ వేయండి, 500 రూపాయల పెట్రోల్ వేయండి అంటారు అంతే. అంటే ఒక 100 రూపాయల పెట్రోల్ వేసుకొని ఆ రోజుకు వెనకాల ఇంత ఇడ్లీ పట్టుకొని హైటెక్ సిటీ దగ్గర పోయి అమ్ముకొని వస్తాడు. అతను పొదుపు చేయమంటాడు. నువ్వు 100 రూపాయల పెట్రోల్ వాడకు, 30 రూపాయలు వాడు. 30 రూపాయలు వాడు ఎట్లా బతుకుతాడు నాకు అర్థం కాదు. ఆ ఇడ్లీ ఎవడమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి? అసలు వదిలేసి మెర్సిడెస్ బెంజ్ కార్లో పోయేవాడు, BMW కార్లో పోయే వాళ్ళకు రేటు ఎంత పెరిగిన వరకు ఉంటారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. 100 రూపాయలు కాదు, 500 రూపాయల లీటర్ పెట్రోల్ అయినా BMW కార్లు పెట్రోల్ బంకులకు వెళ్ళి కనబడకుండా పోయే ప్రసక్తే లేదు. కానీ పెట్రోల్ పెరిగితే ఎవరికి ప్రాబ్లం? మీకు ఆటో డ్రైవర్లకు ప్రాబ్లం, నా సామాన్యులకు ప్రాబ్లం. అందువల్ల పొదుపు మంత్రం కాదు, గవర్నమెంట్ నీడ్స్ పాలసీ యాక్షన్. పాలసీ యాక్షన్ చేయాల్సింది పోయి ఉపన్యాసాలు ఇస్తే జనం మారుతారా అండి? ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి? ఆగు అనాలి, ఆగపోతే చాలా వేయాలి, అప్పటికి వినకపోతే ఎంబడబడి వెహికల్ సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్లో పడేయాలి. కానీ ప్రియమైన ప్రజలారా, మీరు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఉండండి. మీరు పాటించితే మీరు సురక్షితంగా ఉంటారు, పాటించకపోతే మీ ఇష్టం, మేము మిమ్మల్ని ఏమి అనం. ఇది ఏం 2 రోజులు ఎన్ని యాక్సిడెంట్లు అయితే చూస్తాను నేను. సో పాలసీలు వదిలేసి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ కారణం పాలసీస్. ఆ పాలసీస్ మెజర్ తీసుకోకుండా ప్రీచింగ్ చేస్తే దానివల్ల ఏమైతే పర్యాటక బహిరంగ సభలు చెప్తాయితుందా? యు టేక్ యాక్షన్. 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు తమ ఆస్తులు అమ్ముకొని బయటికి డాలర్లు తీసుకుపోకుండా క్యాపిటల్ కంట్రోల్ పెట్టండి. దిస్ ఎ కాన్సెప్ట్, ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ కంట్రోల్స్. ప్రపంచంలో మనకన్నా అనేక రేట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్న చైనా వాడు పెట్టాడు క్యాపిటల్ కంట్రోల్స్. మనం ఇలా కొన్ని కంట్రీస్ అసలే పెట్టారు. ఇప్పుడు హాంకాంగ్ ఉంది, 0 క్యాపిటల్ కంట్రోల్స్. మనం మిడిల్ ఉంటాం, మనకు పార్షియల్గా ఉంటాయి. సో ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ ఎకానమీ దెబ్బతిన్నదో వాటి మీద క్యాపిటల్ కంట్రోల్ పెట్టండి. అది పెట్టకుండా మీరు అన్యాయంగా సామాన్య ప్రజల్ని పొదుపు చేయమంటే ఎక్కడికి వెళ్ళి చేస్తారండి? ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని జపించారు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు పొదుపుగా ఉండాలి అని చెప్పి.